హాయ్ అండి. ఎప్పుడైనా దొండకాయ మసాలా కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు తాలింపులు దొండకాయ పచ్చడిలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నేను చేసే కర్రీస్. వీటికి ఏమేమి కావాలో చూద్దాము. దొండకాయలు, అలాగే 2 టమాటాలు, అలాగే 2 ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో దొండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే సాల్ట్ వేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 50% ఫ్రై అయిపోయింది. ఇలాగ ఫ్రై అవుతున్నప్పుడు దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వేరుశనగకాయ పప్పులు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే 2 లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా మన దొండకాయలన్నీ ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 టమాటాలు వేసేసి అలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వదిలేయాలి. అలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా అయితే అందులో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మసాలా పాటు బాగా పెట్టి అలా వదిలేసాక బాయిల్ అవుతా ఉంటుంది. అలా ఒక ఆయిల్ పైకి తేలేంత వరకు వదిలేయాలి. ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా మసాలా అనేది బాగా పడుతుంది. చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తెలియటప్పుడే ఇప్పుడే మనం కారం మసాలాలన్నీ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి నేనైతే బాగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వదిలేయాలి. ఒక లైట్ గా వాటర్ పోసి అలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అడుగంతా ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే అందులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్ గా వాటర్ పోసి ఇంకొద్దిగా మిక్స్ చేసుకుంటా ఉంటా. వాటర్ ఎందుకు పోయమంటున్నా అంటే కింద అడుగు అంటుకుంటుంటది, లేదంటే మాడిపోతుంది. సో అందుకని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా చూసారు కదా కర్రీ అనేది ఇలా బాయిల్ అయిపోయేటప్పుడే మనకు కావాల్సిన గరం మసాలా, అలాగే కొద్దిగా చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, పులుపు అనేది చూసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి అలా కొద్దిగా చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తూ కలుపుతా ఉన్నాను. చూసారు కదా గ్రేవీ అనేది ఎలా వచ్చిందో. పులుపు ఎక్కువ వేస్తే టేస్ట్ పాడైపోద్ది, అందుకని కలుపుకుంటా కొద్దిగా అంటే పులుపు అనేది యాడ్ చేసుకుంటా రావాలి. ఇంకొద్దిగా లైట్ గా వాటర్ పోసి నేనైతే మిక్స్ చేసి పెట్టేశాను. ఇంకా కొత్తిమీర వేసి గరం మసాలా యాడ్ చేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు కానీ మనం బాయిల్ చేసామంటే మన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేం కావాలో కింద కామెంట్ చేసి